ఫిషరీస్ అనే ఒక వ్యవస్థని తన పేరు ముందుంచుకొని ఫిషరీస్ మెట్టు సాయి కుమార్గా పాలన సాగిస్తున్నటువంటి ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటున్న సాయి కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి కాంగ్రెస్ పాలన 1 year పూర్తి చేసుకుంది. మరి ఎలాంటి ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రజా సమక్షంలో వారి కోసం అభివృద్ధి కోసం ఎలాంటి పనులను కేటాయిస్తుంది, పథకాల విషయంలో ఎలా ముందుకు పోతుంది, తదితర అంశాలను అయితే తెలుసుకుందాం. నమస్తే అన్న. ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి పాలనలో తెలంగాణ రాష్ట్రం ఒక సుభిక్ష రాష్ట్రంగా శ్రీరామ రాజ్యంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉన్నది. అంటే 1 year కూడా పూర్తి చేసుకుంది. ఇటు మహిళలను కూడా రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక తదుపరి మామూలుగా ఏదైతే ప్రజాక్షేత్రంలో ఇటు పల్లెల వరకు ఎట్లా ఉండబోతుంది పాలన? రైతు రుణమాఫీ ద్వారా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 20,000 కోట్ల పైచీలకు రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. గర్వపడుతున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా. రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో, రేవంత్ రెడ్డి గారి ప్రజా నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు. స్థానిక ఎన్నికలు కూడా ముందుకున్నాయి. ఎట్లా వెళ్ళబోతుంది కార్యాచరణ? కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు కొత్త కాదు, కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు, కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లోపం కొత్తగా లేదు. కాబట్టి నాయకత్వానికి ప్రతీకగా, నాయకత్వానికి ముందు తీసుకునే విధంగా, నాయకత్వంలో పనిచేసే విధంగా, ప్రతి నాయకత్వంలో ముందుకెళ్లే విధంగా, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని పెంపొంచే విధంగా, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా, ప్రతి గడపకు కాంగ్రెస్ పార్టీ చేరే విధంగా, ప్రతి గడపకు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ 6 పథకాలు ఇచ్చే విధంగా, అందరికీ అర్హులైన కుటుంబానికి మేము దగ్గర అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడుతూనే ఉన్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, నియోజకవర్గంలో, జిల్లా వారి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశంలో ఉదాహరణగా తెలంగాణ రాష్ట్రం ఉండబోతుంది. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయిలో ముందుకు తీసుకెళ్లే విధంగా రేవంత్ రెడ్డి గారు రోజు 18 గంటలు పనిచేస్తున్నారు. వారి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి గర్వపడుతున్నాం. వారి నాయకత్వంలో ఉన్నందుకు గర్వపడుతున్నాం. వారి నాయకత్వంలో తోడుగా ఉన్నందుకు గర్వపడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి ఇంటికి అర్హతల ప్రతి ఇంటికి 6 గంటలు చేసుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సిద్ధంగా ఉన్నారు. మొదటి సంవత్సరం పాలన ఇచ్చినటువంటి బాధ్యత పెంచే విధంగా, 10 బాధ్యతలో ప్రజా కుటుంబాలని, ప్రజా నాయకత్వాన్ని పెంచే విధంగా, ప్రజా నాయకత్వాన్ని నిరుద్యోగ కుటుంబాలను ఇందులో ఆదుకునే విధంగా, అమరవీరుల కుటుంబాలను ఇందులో చేర్చుకునే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి గ్రామానికి వెళ్ళే విధంగా మేము ప్రతి ఒక్క కార్యక్రమం తీసుకున్నాం. నాయకత్వం లోపం మాది ఎక్కడ లేదు. మీరు కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని అవమానపరిచారు బీఆర్ఎస్ నాయకులు. నియంత్ర పాలనని ప్రజలకు తరిమి కొట్టి ప్రజాపాలన తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనని, అభివృద్ధి ఫలాలను ప్రతి ఇంటికి చేర్చుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అందరూ ఇప్పుడు అండగా, తోడుగా, అండగా ఉన్నారు. కాబట్టి మేము చెప్తున్నా ఒకటే మాట. ఒక ప్రశ్న, మన లగచర్ల ఘటనకు సంబంధించి నరేందర్ రెడ్డి విచారణ జరుగుతుంది. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ కూడా జరిగింది. దీన్ని హరీష్ రావు కూడా తీవ్ర స్పందిస్తున్నారు. ఇవన్నీ అభివృద్ధి పేరిట ఇవన్నీ ఏంటి అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలని అడిగి ప్రశ్నిస్తే తప్ప అని చెప్పేసి కూడా అడుగుతున్నాయి. ఏంటి దీని గురించి ఎట్లా తీసుకోవాలి? మేము డ్రామా ఆర్టిస్టులం కాదు, డ్రామా పనులు చేయము. మేము ప్రత్యక్షంగా సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నాం. మీలాగా సమస్యలు సృష్టించే విధంగా కాదు. బీఆర్ఎస్ నాయకులు ఒక డ్రామా ఆర్టిస్టులాగా, ఒక సూర్యవికంప నాటకగా వ్యవహారం చేస్తున్నారు. వారు మర్చిపోండి రాజకీయ వ్యవహారాలు. ప్రజల గురించి మాట్లాడండి. ప్రతిరోజు మీ పంచాయతీనా? కేటీఆర్కి కావాలి ప్రెసిడెంట్, టీఆర్ఎస్ ప్రెసిడెంట్, హరీష్ రావుకి టీఆర్ఎస్ ప్రెసిడెంట్ కావాలి, మన కవిత టీఆర్ఎస్ ప్రెసిడెంట్ కావాలి. వాళ్ళ పంచాయతీ అది. తెలంగాణ ప్రజల గురించి వాళ్ళు కొట్టడానికి దాఖలా లేవు, వాళ్ళు మాట్లాడ ముచ్చట్లేదు. కేసీఆర్ గురించి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి, వస్తారని ఆశిస్తున్నారా? వారు రామని చెప్తున్నా. మేమే ప్రతిపక్ష నాయకునిగా నీవు అర్హత ఉంది కాబట్టి మీరు రావండి. మీరు రాకుండా మీ ఇంట్లో కూర్చొని యుద్ధం చేస్తే ఎట్లా చెప్పండి? రండి, దంగల్లోకి రండి. దంగల్లోకి వస్తే తెలుస్తుంది కదా ఏదైనది. మీరు రాకుండా భయపడి ఏదో చేసుకునేది ఎట్లా నమ్ముతారు? తెలంగాణ ప్రజల్ని అప్పుడు కూడా అధికారం ఉన్నప్పుడు మీరు ఫామ్ హౌస్ చేసిరు, ఇప్పుడు ఫామ్ హౌస్ అంటే మీరు ఫామ్ హౌసే బెటర్. మీకు నెక్స్ట్ టైం కూడా కేసీఆర్ ఎమ్మెల్యే గెలవడు. సచివాలయానికి గజ్వేల్ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోతాడు నెక్స్ట్ ఎన్నికల్లో. కాబట్టి అక్కడనే ఉన్న ఫామ్ హౌస్ ఉండే విధంగా చేస్తున్నాము. సో రేపు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు ఎట్లా కేసీఆర్ వస్తారని ఆశిస్తున్నారా? ఇన్విటేషన్ పంపించిన మేము బీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులకు, తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీ నాయకులకు, మన అందరికి ఇచ్చాము. ఎవరు తెలంగాణ ప్రజలపైన, తెలంగాణ ప్రజాపాలనపైన, ఎవరు తెలంగాణ తల్లిపైన గౌరవం ఉన్న వాళ్ళు వస్తారు. ఎవరైతే రాలేరో వాళ్ళు తెలంగాణ పదాన్ని, తెలంగాణ తల్లిని అవమానించినట్టే. అది ఎవరు కానీ, బీజేపీ నాయకుల, బీఆర్ఎస్ నాయకులు ఎవరు కానీ, ఎవరైతే తెలంగాణ ఉద్యమకాలని, తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ ఒక నాయకత్వాన్ని, తెలంగాణ ప్రజల అభివృద్ధిని వాళ్ళకి తోడ్పడి ఉంటే రండి. రాజకీయాలు పక్కన పెట్టండి. తెలంగాణ తల్లి, మన అందరి తల్లి విగ్రహం ఏర్పడుతుంది, రండి. మేమే చేస్తాం అంటే మీ వల్ల కాని పని మేము చేసాము.
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఎప్పుడైనా పెట్టారని మీరు అనుకున్నారా? కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి యొక్క చొరవతో తెలంగాణ ప్రజా సంఘాలని, తెలంగాణ ఉద్యమకాలను గౌరవించే విధంగా, తెలంగాణ ఆడపడుచులను గౌరవించే విధంగా, తెలంగాణ పదాన్ని గౌరవించే విధంగా. సో ఫైనల్గా ఒక క్వశ్చన్. సో ఫిషరీస్ సంస్థకి మీరు చైర్మన్గా ఉన్నారు. ఎట్లా ఇటు మన పల్లెల నుంచి కానీ ఇటు నగరం వరకు కూడా అనేక చెరువులు ఉన్నాయి, వాళ్ళకి ఎట్లాంటి ప్రోత్సాహాలు ఉంటాయి? చెరువులని, కుంటల్ని కాపాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరో భగీరథుగా మాకున్నారు. మా చెరువులని, కుంటల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాపాడుతున్నారు. కాబట్టి మత్స్యకార కుటుంబాలు అందరూ హాయిగా ఉండబోతున్నారు వారి యొక్క పాలనలో, వారి యొక్క ప్రజాపాలనలో. ధన్యవాదాలు. చూశారు కదా ఫిషరీస్ మెట్టు సాయి కుమార్ గారు ఆయన మాటల్లో ఏదైతే ఇటు ప్రతిపక్షాలను ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తాం. ప్రజా అభివృద్ధి భాగంగా ప్రతిపక్షాలు గట్టిగా ఉంటేనే అధికార పక్షం స్ట్రాంగ్గా పనిచేయగలుగుతుంది. కనుక వారు మమ్మల్ని ప్రశ్నించాలి, మేము ప్రజా అభివృద్ధి కోసం గట్టిగా పనిచేయాలి అంటే ఖచ్చితంగా కూడా ప్రతిపక్షాలు ముందుకు రావాలి. కేసీఆర్ గారికి మేము ఇన్విటేషన్ పంపిస్తున్నాము, వారు వస్తారనే ఆశిస్తున్నాం. బట్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా రండి, మీరు అభివృద్ధిలో పాల్గొనండి, అలా అయితేనే అభివృద్ధి అవుతామని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితుల్లో దీనికి సంబంధించి కూడా ఫిషరీస్కి సంబంధించి కూడా ప్రజా ఉపయోగమైనటువంటి ఎన్నో పనులు చేస్తున్నాము, ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి వైపే ముందుకు వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితుల్లోనే. సో ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామెన్ లోకేష్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ గాంధీ భవన్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.